హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మా నాన్న దొడ్డు ముత్యాలం పెడుతుండ్రు. శ్రావణ మాసంలో మేము ప్రతి సంవత్సరం మా నాన్న వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ పెట్టుకుంటారు. మేమంటే ఇక్కడ రెంటేళ్ళల్లో ఉంటాం కాబట్టి మేము పెట్టుకోం, ఇంకా సపరేట్ అయినట్టు చేయం. అమ్మ వాళ్ళు పిలిస్తే వెళ్ళాము సండే కదా అని. సండే కానీ థర్స్డే కానీ పెట్టుకుంటారు. ఫస్ట్ అయితే మొత్తం సున్నా రాసేసిండు. అంటే దేవుడు ఇక్కడ రాలేదనమాట, ఇంటి ముందు ఉన్నాయి కదా రెండు మొత్తలనే కాక మొత్తకు 2 రాళ్ళు చొప్పున పెట్టారు. మొత్తం నిండు సున్నా రాస్తారనమాట. బొట్లు పెట్టారు అక్కడ. మైసం తల్లి పెట్టుకున్నా కూడా బండ్లకి సున్నా రాసి పెట్టుకుంటాం అనమాట. అది చేలల్లో పెట్టుకుంటాం మైసం తల్లికి. మా వదిన చూడండి చిన్న సింపుల్గా ముగ్గు వేస్తుంది ఇంటి ముందు. ఈవినింగ్ పూట పెడతారండి, మార్నింగ్ పూట పెట్టారు. మీ సైడ్ ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి. అసలు పెట్టుకుంటారో పెట్టవారో కామెంట్ చేయండి. ఇలా ముత్యాలం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సండే కానీ ఈ శ్రావణ మాసం ఒకరోజు దొడ్డి ముత్యాలం పెడతారన్నమాట. అక్కడ బోనాలు చేసి బోనాలు పండుగ చేస్తారు. అందరూ ఆషాఢాలు చేస్తారు. మేము వెళ్ళి శ్రావణ మాసం గంట దమ్ముతుంది చూడండి. గుంట అంటే కోడిని కోస్తారం కదా, కోడిని కోసినప్పుడు తలకాయ దాంట్లో వేసి బుడుపుతారు అన్నమాట. నాన్న గుంట తవ్వుతుండు చూడండి. ఇప్పట్లో కూడా ఇలా చేస్తుంటారు. ఇంకా ముగ్గు అటు సైడ్ అయిపోయింది. చిన్న స్మాల్ ముగ్గు ఇస్తుంది లైట్గా మా వదిన. మాకు 3 వదినలండి. ఏమో 2వ వదిన ఏమంగా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది, పెద్ద వదిన ఖమ్మంలో ఉంటుంది, 3వ వదిన హైదరాబాద్లో ఉంటుంది. ఇంకో తమ్ముడికి మ్యారేజ్ అవ్వలేదు. బిగ్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో అంత చిన్న బిగ్ ఫ్యామిలీ ఎవరికి లేదు. కానీ మా అమ్మకి ఆపరేషన్ అంటే భయం వేసి వచ్చింది. చూసారండి ఆటోలో ఆకుండా అది మారే ఆకు అంట, మారిమండ అంటారు. చూడండి ప్యాన్ కూడా మేము ఇంటి ముందు పెట్టుకుంటాం. అండ్ ఆ కొండలో కూడా చిన్న చిన్న మొక్కలు వేస్తాడు మా డాడీ. ఏంటి మండ అన్నయ్య కోసుకొచ్చిండు అనమాట. చేను దగ్గర పొలాల దగ్గర ఉంటాయి మారమండ అంటారు. చూడండి ఎంత పొడవు కుచ్చుకునేటట్టు నెమ్మలు పట్టుకుంటే ఎంత షార్ప్గా ఉంటాయి. అవన్నీ చెక్కి మండలో అటు పెట్టాలి మొత్తలకి. తర్వాత అది గింత దాంట్లో గుంట్లో కొంచెం వేస్తాడు. తర్వాత ఇంటి ముందు పెట్టి కోడిని కోస్తాడు. చూపిస్తా చూడండి. ఇంకా చెలుగుతుండు మండలు. చూడండి అలా జరుగుతుండు. మన అన్నయ్య పెట్టి నేను మండ చెల్లింది. ఆ మండలు తీసుకుపోయి నన్ను అక్కడ పెట్టమని అనమాట. గోడ మీద అటు మొత్తం ఇటు మొత్తం ఇంతకుముందు కంచెలలో దూపేవాళ్ళం. ఇప్పుడు పైన పెడుతున్నాను. అది అటొకటి ఇటొకటి పెట్టాను. అలా ఇంటి ముందు పెట్టుకుంటే మంచిది. ఇంటికి చేను తగలకుండా, ఇంట్లో దర్శకులు రాకుండా అలా చేసుకుంటాం. చూడండి ఇంకో ముగ్గు వేసింది. అటు మేము మంటలో పెట్టేసరికి ఇంకో ముగ్గు వేయడం అయిపోయింది అన్నమాట. 4 చుక్కలు 2 వరుసల ముగ్గు. ఇది చాలామందికి వచ్చే ఉండొచ్చు. మా నాన్న ఇంకా చల్లగటానికి పోయిందామంట. కొమ్మలు అయిపోయినాయి కానీ ఇవి పెట్టడం ఇంకా చిన్న ముక్కలు కాలేదు. చూడండి మొత్తం చేసేసింది దాన్ని. చిన్న చిన్న మొక్కలు ఇంటి ముందు ఒకటి, గుంటలో ఒకటి, అవి చిన్న మొక్క ఇంటి ముందు వేసేసింది. గుంటలో వేస్తాను చూడండి. అది ఇంకా ఆ కర్రను గాడి పెడతారన్నమాట మండ. ఇంకా మా అమ్మ కోడిని తీసుకొని వచ్చింది. చూడండి అలా తిరుగుతున్నారు. నెక్స్ట్ కోడి కోయటం ప్రాసెస్. మాడింది. మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఇంకా కోడిని కోస్తున్నారు. మా అమ్మ పాపం కోస్తుంది ఈరోజు ఫస్ట్ టైము. అమ్మకి పక్షవాత వచ్చేది. ఇంకా తలకాయ దాంట్లో గుంటలో వేసేయాలి. ఆ బ్రెడ్ పెడతానండి ఇక్కడ కుంకుమ పెట్టు బండ్లకి.
వాళ్ళకి అసలు కూడా ఆగలేదు, మొత్తం బ్లడ్ అంతా ఇంటి నుండి తీసిన బట్టలు 4 రాళ్ళకి వేయాలి. బాయ్.